కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిసిసి ప్రెసిడెంటు, మాజీ ప్రెసిడెంటు, అలాగే ప్రజెంట్ స్పోక్ పర్సన్గా ఉన్నటువంటి కటకం మృత్యుంజయం గారు, మరి గంభీరావుపేట వాస్తవ్యులంతా ముద్దుగా పంతులు అని పిలుచుకునే కటకం మృత్యుంజయం గారి వద్ద ఉన్నాం. వారు ఈ ప్రాంతంలో బయో ప్లాంట్ను, సిబిజీ గ్యాస్ బయో ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నారు. మరి దానివల్ల ఈ ప్రాంతవాసులకు కానీ, రైతులకు కానీ, యువకులకు కానీ ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది ఇప్పుడు మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు ఈ ప్లాంట్ను మీరు సుమారు 100 కోట్ల రూపాయలతో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారని తెలుస్తుంది సార్. మరి ఈ గ్రామీణ ప్రాంతంలో మరి ఈ ప్లాంట్ను ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మరి ఈ ప్లాంట్ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంలో మీ పాత్ర ఏంది? ఈ ప్రాంతవాసులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు ఇవాళ ఇది నెలకొల్పడం వెనుక కేంద్ర ప్రభుత్వం, తర్వాత ఈ భారతదేశానికి సంబంధించినటువంటి విధానం మీద ఆధారపడి ఇదంతా చేయవలసి వస్తుంది. ప్రాజెక్ట్ మనం పెట్టినా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీని కొరకు బాగా ఎంకరేజ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఈ దేశంలో మనము సిఎన్జి గ్యాస్ ఏదైతే వాడుతున్నామో, గ్యాస్ వాడేదంతా కూడా 100% ఇంపోర్ట్. అయితే ఇంత 100% ఇంపోర్ట్ చేసుకున్న దాని మీద మన విదేశాంగ శాఖ మన భారత ప్రభుత్వం చాలా డబ్బులు ఇతర దేశాలకు దీని కొరకు వెచ్చించవలసి వస్తుంది. వినియోగం బాగున్నది, మన దగ్గర ప్రొడక్షన్ లేదు, జీరో. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం అడుగుతున్నదంటే కనీసం 20% అన్నా 5 సంవత్సరాల లోపల మనం దీన్ని సిఎన్జికి యాడ్ చేయాలి. దీన్ని సిబిజీ అంటారు, అదేమో సిఎన్జి నేచురల్ గ్యాస్ ఇంపోర్టెడ్. ఇది సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్. అంటే ఇది ఎటువంటి వాతావరణ కాలుష్యం కానీ, పొగ కానీ, కార్బన్ మొదలైనటువంటి ఏం లేకుండా జీరో కాలుష్యం లేనటువంటి ప్రొడక్షన్ ఇది. దీనికి ముడిసరికి ఏంటంటే గడ్డి అంటే సూపర్ నేపియర్ గడ్డి. ఈ సూపర్ నేపియర్ గడ్డి మన దగ్గర ఉన్న రైతులకు చాలామందికి తెలుసు. ఎట్లా తెలుసు అంటే వాళ్ళు బర్రెలకు, ఆవులకు పెట్టుకోవడానికి వాళ్ళకి అవసరం ఉన్నంత కొంత పెట్టుకున్నారు అక్కడక్కడ. సో అది వాళ్ళకి తెలుసు. ఒక్కసారి ఆ గడ్డిని పెట్టినట్టయితే 10 సంవత్సరాల దాకా అది మళ్ళీ పనిచేస్తుంది. అట్లనే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వరి పండించేటువంటి రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకటి, సమయానికి ఫర్టిలైజరు మొదలైనటువంటి దొరకక ఒకటే కావచ్చు. తర్వాత రెండవది లేబర్ సరిగా దొరకక, పనివాళ్ళు దొరకక. తర్వాత మూడవది దానికి రకరకాల రోగాలు ఎప్పుడు ఏమొస్తుందో తెలియక దానికి ఇప్పుడు వీటన్నింటిని కొట్టడము, తర్వాత కెమికల్ ఫర్టిలైజర్స్ వాడుకోవడము. దీని ద్వారా భూమి అంతా మొత్తం ఇన్ని సంవత్సరాలుగా వాడిన భూమి అంతా కూడా చెడిపోయింది. ఇవాళ మేము ఇంతకుముందే ఈ ఫ్యాక్టరీ పెట్టే ముందు కొంతమంది రైతుల అభిప్రాయాలు తెలుసుకోవాలని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళతో మాట్లాడి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళందరూ మరి మేము చేయవలసింది ఏమున్నదంటే, మీరు ఏం లేదు, గడ్డి పెట్టాలి, ఆ పెట్టే గడ్డికి మేము విత్తనం ఇస్తాం. ఒక్కసారి పెడితే తర్వాత దానికి కావలసినటువంటి ఫర్టిలైజర్, అది కూడా సేంద్రియ ఎరువులు మాత్రమే మేము సప్లై చేస్తాం. రైతు అకౌంట్లో రేపు వాళ్ళ ఇన్కమ్ నుంచి మేము కట్ చేస్తాం అని చెప్పిన తర్వాత దీనికి ఏం పని ఉందంటే, ఏం పని లేదు, నీళ్లు బారించుడు, మంచిగా సమయానికి ఎరువులు వేసుకుడు, మంచిగా పండించుడు. దీనికి ఎటువంటి రోగం లేదు, నొప్పి లేదు, కోతులు లేవు, దొంగతనం లేదు, ఏం లేనటువంటి ఈ పంట ఇది. కాబట్టి దీన్ని చాలామంది అట్రాక్ట్ అయ్యి మనం చేద్దామనేటువంటి ఒక హామీ ఇవ్వడం జరిగింది. వరి పండించుకున్న దానికంటే ఎక్కువ ఇన్కమ్ దీని ద్వారా వస్తుంది. అంతకంటే చాలా తక్కువ కష్టం దీనికి ఉంటుంది. కాబట్టి ఇది నిజంగా కూడా యూజ్ఫుల్. అయితే ఇది ఒక రైతుకు ఇప్పుడు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మేము ఎంత ఇస్తామనే దానికంటే ఎక్కువ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ బాగా దొరుకుతుంది. రోజు పొద్దునట్లేస్తే రైతు 6 గంటలకు కష్టపడితే తప్ప పొలం ఇంటికి రాదు, వడ్లు ఇంటికి రావు. ఇక్కడ అట్లా అవసరం లేదు. గంటలో 2 గంటల్లో మీరు నీళ్లు వాడించుకుంటే మిగతా దినమంతా ఏమైనా పని చేసుకోవచ్చు. సో ఇది మనం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత ఇతర సంస్థలు చాలా పెట్టి చేసినాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర కూడా ఇక్కడ వాళ్ళకి తెలుసు, ఇప్పుడు గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అని ఎక్కడ పెట్టు, చాలా ఏళ్ళ కింద ఇంటింటికి గోబర్ గ్యాస్ ప్లాంట్ పెట్టు, మన ఇంటి కరెంటు అది ఇది దానికి ఉపయోగపడతాం. అదే సిస్టమ్ అన్నట్టు.
కాకపోతే ఇది లార్జ్ స్కేల్లో పెడుతున్నారు. ఏమంటే మీరు అడిగింది ఏంది, మీరు దీంట్లో మీ పాత్ర ఏంది అని అడిగారు. ఇప్పుడు దీన్ని ఇది ఎక్కడో వాళ్ళు ఇప్పుడు దీనికి సంబంధించిన కొంతమంది పార్ట్నర్లు, డైరెక్టర్లు, నరసింహారావు గారు అని ఒక డైరెక్టర్, ఆయన సిఎండి కూడా సిఇఓ, వాళ్ళంతా ఏం చేసినట్టు వాళ్ళకి ఆల్రెడీ ఫెర్టిలైజర్ కంపెనీస్ ఉన్నాయి, ఫెర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సేంద్రియ ఎరువులు మాత్రమే తయారు చేస్తున్నారు. అది కూడా 717, 19, 2020 ఇటువంటి ఏవైతే కెమికల్ ఎరువులు ఉన్నాయో వాటిని సేంద్రియ ఎరువులు తయారు చేసి వాళ్ళ కంపెనీ అంతా కూడా ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కొరమండల్ వాళ్ళు వాళ్ళది మార్కెటింగ్ చేస్తారు. అయితే వాళ్ళు వివిధ ప్రయోగాలు చేశారు. ఈ టీం అంతా కలిసి దీన్ని పెట్టాలని అనుకున్నప్పుడు నాకు ఏదో విధంగా వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి ఇది మేము గంభీరపేటలో పెడదాము, మేము మా స్థలం ఇస్తామని చెప్పి నా సొంత స్థలంలో నేను వాళ్ళకు ఒక 10 ఎకరాల భూమి కావాలంటే ఇస్తా అని చెప్పి ఇప్పుడు 6.5 ఎకరాలు వాళ్ళకి అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే ఇది పెట్టడము పెద్ద ఇంపార్టెంట్ కాదు, దీనికి ముడి సరుకును 300 నుంచి 500 ఎకరాలు సంపాదించడం ఇంపార్టెంట్. కాబట్టి అది నేను చేయించగలుగుతానటువంటి నమ్మకంతోనే ఆ మిగిలిన పార్ట్నర్లకి వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది చెప్పినప్పుడు చాలామంది సంతోషపడ్డారు. అందుకే మా భట్టి గారు ఇంధన శాఖ మంత్రి, పవర్ మినిస్టర్, ఆయన నమ్మని పిలిచినాము. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధరబాబు గారిని, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని, వారితో పాటు పొన్నం ప్రభాకరు, తర్వాత ఇప్పుడు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాసు, వీళ్ళందరినీ కూడా అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం. వాళ్ళందరూ ప్రైవేట్ కార్యక్రమం అయినా కూడా ఇది జాతికి అవసరమైనటువంటి పని, దేశానికి అవసరమైనటువంటి పని అని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. తప్పకుండా రమ్మని వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళందరూ రేపు వస్తూ ఉన్నది భూమి పూజ జరుగుతుంది. ప్రభుత్వం తప్పకుండా దీనికి మేము సమర్థ సహకారం చేస్తామనేటువంటి హామీతో ఇవాళ పెడుతున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది చైన్ ఆఫ్ ప్లాంట్స్, ఇది ఒకటి మొదలు పైలట్ ప్రాజెక్టుగా దీన్ని పెట్టి దీని తర్వాత దీన్ని చైన్ అంటే ఎక్కడెక్కడ ఎటువంటి ముడి సరుకులు ఉంటే అక్కడెక్కడ దీన్ని పెడదాము. సరే, దీనికి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి, కొంత ఫైనాన్స్, కొంత లోను, కొంత సబ్సిడీ ఉన్నది, ఒక 10% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. మనం మొదలు పెట్టిన తర్వాత అవన్నీ వాళ్ళు ఇస్తాం. అట్లా దీన్ని వాళ్ళు ఇక్కడ రేపు చేయడానికి మేము సంకల్పించి కార్యక్రమం అంతా చేస్తాం. సుమారు ఒక ఎకరాకి ఎంతవరకు లబ్ధి పొందే అవకాశం ఉంది సార్ రైతుకి? ఇప్పుడు ఒక సర్వే ప్రకారంగా దాన్ని ఒక సిస్టమేటిక్గా నీళ్లు సరిగ్గా పెట్టుకొని ఫ్యాక్టరీ ఇచ్చేటువంటి, కంపెనీ ఇచ్చేటువంటి ఎరువులతోని పండించినట్టయితే దాదాపు సంవత్సరానికి 40,000 వస్తుందని చెప్పి మేము ఆన్ రికార్డు మేము ఇస్తున్నాము. అంటే ఎట్లా అంటే అన్ని ఎక్స్పెండిచర్ పోగా, ఎటువంటి ఖర్చులు అన్నీ కూడా లేకుండా వెండి పోగా 40,000 రూపాయలు అవరేజ్ అందరూ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. తర్వాత ఇది మినిమం అవరేజ్ 40,000 అని చెప్తున్నాం. రేపు ఎవరైనా సరిగ్గా పండుగ నీళ్ళు పెట్టక ఎండగొట్టి 40,000 రాలేదని అంటే దానికి ఎవరు బాధ్యత? అది రైతు జాగ్రత్తగా చూసుకోవాలి. మాకు సూపర్వైజర్లు ఉంటారు, కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు తిరుగుతారు, కొట్టుకొస్తారు, వాళ్ళు సలహాలు ఇస్తారు ఏం చేయాలని. కాబట్టి రైతుకు ఎట్టి పరిస్థితులలో వరి పండించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది, వరి కంటే తక్కువ కష్టం. ఈ రెండు మాత్రం కంపెనీ చెప్తారు. ప్రైవేట్ కార్యక్రమం అయినా మరి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంతటి వారిని గంభీరావుపేటకు రప్పిస్తున్నటువంటి ఘనత, ఒక మార్పు పంతులు గారు చూపించింది అనేది చెప్పుకోవచ్చా? వాళ్ళందరికీ నా మీద ఉన్న దయ అంతే. ఎందుకంటే పంతులు చాలా ఏళ్ళ నుంచి ప్రభుత్వం సాహచర్యంలో పనిచేస్తూ ఉన్నాం. ఆయన పట్టి గారు కూడా మాకు తర్వాత ఇది ఒక మంచి కాల్. ఏదో నా సొంతం లాభం అని, ఇంకో లాభం అని కాదు, ఇది అందరికి ఉపయోగపడేది. ఇది ఇవాళ దేశానికి అవసరమైన ప్రక్రియ. చాలామంది చేయాలి. 100% గ్యాస్ని 20% కనీసం దీంట్లో యాడ్ చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నది. ఇట్స్ అ పాలసీ. చేసినట్టయితే ఇది అది రెండు కలిపి అమ్మమంటున్నారు. అమ్మితే దానికి ట్యాక్స్ ఫ్రీ, అంటే సేల్ ట్యాక్స్ లేదు, జిఎస్టీ ఉండదు. అంటే 20% ఎవరైతే కలిపి అమ్మితే. కాబట్టి రేపు ఇదంతా వాళ్ళు గవర్నమెంట్ దేనికి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తాం. అట్లా నేనేమంటున్నంటే వాళ్ళందరికీ నేను చెప్తున్నా, వాళ్ళందరికీ నా మీద ఉన్న దయ. చివరిగా మీరు చెప్పాల్సింది ఏంటంటే రైతులకు ఉపయోగం ఉంది, సో దేశానికి సేవ చేసిన ఒక తృప్తి కలుగుతుంది. బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ఈ ప్రాంతవాసులకు
అన్ని రకాలుగా మేలు చేసినట్లు అవుతామని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాను అంతే కదా సార్. తప్పదు అదే కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.